హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, ఎవరెవరైతే R22M2 రెగ్యులర్ కావచ్చు అండ్ సప్లీ కావచ్చు రాస్తున్నారో వాళ్ళందరి కోసం చాలా డీటెయిల్డ్గా చెప్తాను చూడండి అమ్మా. ఇంకా ఇన్ డీటెయిల్డ్ కావాలనుకుంటే మన హౌ టు పాస్లో చూడండి. బ్రీఫ్గా అసలు ఏమి రాని వాళ్ళు ఏం చదవాలి, బాగా చదివే వాళ్ళు ఏం చదవాలి అనేసి చెప్తాను వీడియో లాస్ట్లో. అండ్ దీనికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ లేటెస్ట్ అప్లోడ్స్ అనేవి కావాలి అని అంటే రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ ఛానల్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి. ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఏంటిది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ఎగ్జాక్ట్ కావచ్చు అండ్ లీనియర్ బెర్నూలీ, వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఒక 12 ప్రాబ్లమ్స్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇలాంటివి ఎన్నెన్నో చేశాను. అవి చెక్ చేసుకోండి. బట్ అందులో మెయిన్ వీడియోస్ మాత్రం మెంబర్షిప్లో ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి బేట. బట్ ఏ ఒక్కరు ఫెయిల్ అవ్వద్దు. M2 బ్యాక్లాగ్ ఎందుకు పడుతుంది అని అంటే, 1 డే 2 డేస్ 3 డేస్ ముందు మాత్రమే M2 ఫస్ట్ ఎగ్జామ్ అని గుర్తొచ్చి వన్ టైం ప్రాక్టీస్ చేసి వెళ్ళిన వాళ్ళకి మాత్రం కష్టం అవుతుంది. మీకు బ్యాక్లాగ్ ఉండొద్దు అని అనుకున్న వాళ్ళు ఏం చేయండి, వీడియో చూడండి, ఆ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటో చూడండి, ఆ రిలేటెడ్ వీడియోలో నేను ఏం చెప్పానో చూసి ఒక్కసారి మొబైల్ ఆఫ్ చేసి అదే ప్రాబ్లమ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మెథడ్ని, ప్రాసెస్ని గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెక్ చేసుకోండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు మిస్టేక్స్ అవ్వవు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చదవాలి అని అడిగే వాళ్ళకి నేను షార్ట్ బిట్స్ కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యూనిట్ క్వశ్చన్ నెంబర్ 2, 3 యూనిట్ 1, ఫస్ట్ యూనిట్ 1కి వెళ్దామండి. ఓకే, యూనిట్ 1లో వచ్చేసి నాకు ఏమొస్తాయి అనే వాళ్ళ కోసం చెప్తున్నాను. కంపల్సరీ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇదొకటి వస్తుంది. అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీతో పాటు ఇక్కడ ఏమొస్తుంది, అప్లికేషన్స్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కావచ్చు, న్యాచురల్ గ్రోత్ అండ్ డికే కావచ్చు, ఈ రెండిట్లో ఒకటి. బట్ డామ్ షూర్ క్వశ్చన్స్ అండి. అండ్ ఇది బిలో ఉంటుంది, ఇది కూడా ఏ ఆర్ బిలో ఉంటుంది. అండ్ ఏలో ఏమొస్తుంది మేడం అంటే, ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్, దీన్నే రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి లీనియర్ ఆర్ బెర్నూలీ. నేను లీనియర్ బెర్నూలీ మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చేశాను, వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ మీద చాలా క్లియర్గా చెప్పాను, స్టార్టింగ్ 2 వీడియోస్ ఉన్నాయండి. అండ్ రీసెంట్గా కూడా మీకు ప్రీవియస్ 2024 సప్లీ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ కూడా సాల్వ్ చేశాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్ కూడా చెప్పాను, మరి ఎగ్జాక్ట్కి లీనియర్కి బెర్నూలీకి డిఫరెన్స్ కూడా చెప్పాను, ఈ వీడియోస్లో చూడండి. అండ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ కూడా సాల్వ్ చేశాను, ఇంకా సాల్వ్ చేస్తూనే ఉంటాను. బట్ ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. నాకేమీ రాదు అనుకున్న వాళ్ళు ఓన్లీ అప్లికేషన్స్ చదువుతారా, అప్లికేషన్స్ చదివి వెళ్ళండి. మినిమం 5 అయితే వస్తే రెండిట్లో ఒకటి. లేదు మేడం నేను ఎగ్జాక్ట్ అండ్ లీనియర్ బెర్నూలీ చదువుతారా, 5 రావచ్చు లేదా 7 రావచ్చు, ఎందుకంటే రెండు ఒకే దగ్గర రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఏమి రాని వాళ్ళు కూడా ఎగ్జాక్ట్, రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్, లీనియర్ బెర్నూలీ చదువుకోండి. ఆర్థోగోనల్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ నెంబర్ 2. మరి సెకండ్ యూనిట్లో ఏం చదవాలి అని అంటే, యూనిట్ నెంబర్ 2 చాలా మంది ఫస్ట్ స్టార్ట్ చేయండి. నాకు తెలిసి చాలా మంది భయపడతారు. క్వశ్చన్ నెంబర్ 4, 5 నన్ను అడిగితే అన్నిటికంటే ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఈ యూనిటే. వెరీ ఈజీ. అండ్ ఇక్కడ మీకు చెప్తాను, R18 ఎవరన్నా లాస్ట్ మినిట్ చూసుంటే వాళ్ళకి మీకు డిఫరెన్స్ అనేది క్వశ్చన్ పేపర్లో ప్యాటర్న్ చేంజ్ అయింది, క్లియర్గా వినండి. ఇక్కడ మీకు YC/YP ప్రాబ్లం అడుగుతారు. ఓకే, వితౌట్ ఇనిషియల్ కండిషన్స్. ఇక్కడ కూడా YC/YP ప్రాబ్లం అడుగుతారు విత్ ఇనిషియల్ కండిషన్స్. ఓకే, ఇది నేను లేటెస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, చెక్ చేసుకోండి. లాస్ట్ టైం 2 పేపర్స్లో సెప్టెంబర్లో జరిగినటువంటి రెగ్యులర్ అండ్ జనవరిలో జరిగిన సప్లీలో కూడా ఇదే ప్యాటర్న్ వచ్చిందండి. అండ్ వీటితో పాటు డామ్ షూర్ పక్కా క్వశ్చన్ తెలుసు కదా, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో నేను 12 to 15 ప్రాబ్లమ్స్ తీసాను, ప్రీవియస్ రెగ్యులేషన్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి. అవి
ఆ 12 ప్రాబ్లమ్స్లో ఒక 4 to 5 ప్రాబ్లమ్సే 15 టైమ్స్ రిపీట్ అయినాయి. అంటే అలాంటి క్వశ్చన్ సొల్యూషన్ కావాలంటే లేటెస్ట్గా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ మీద 2 వీడియోస్ పోస్ట్ చేశాను. అవి చెక్ చేసుకోండి. అండ్ మన ప్లేలిస్ట్లో ఉన్న ఇంకా 4 ప్రాబ్లమ్స్ చూడండి. మోర్ దెన్ 5 మార్క్స్ పాకెట్లో ఉన్నట్టే. అవి మాత్రం మెంబర్షిప్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు మాత్రం చెక్ చేసుకోండి. అండ్ YP అడిగారు మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. మరి ఇంకా ఏం అడుగుతారు మేడము అని అంటే ఐదర్ కాచీస్ రావచ్చు ఆర్ లెజెండరీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాచీస్ అయినా అడగొచ్చు, లెజెండరీస్ అయినా అడగొచ్చు. లేదు ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇవ్వలేదు అని అంటే ఇక్కడ కాచీస్ అడిగి ఇక్కడ లెజెండరీస్ అడుగుతారు. మరి నేను ఫైనల్గా ఏం చదువుకోవాలి లాస్ట్ మినిట్ అంటే YP ప్లస్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ డామ్ షూర్. ఓకేనా? మరి థర్డ్ యూనిట్, ఈ థర్డ్ యూనిట్ లో అసలు చాలా మంది భయపడిపోతారు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే 2, 3, 4, 5 కదా, 6, 7 ఇక్కడ వస్తుంది. ఈ 6, 7 లో ఏమి రాని వాళ్ళు కూడా సాల్వ్ ODE బై లాప్లాస్, దీన్నే ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. పక్కా క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇది 10 మార్క్స్కి ఇచ్చేవాళ్ళు మీ ముందు, ఇప్పుడు ఇది 5 మార్క్స్కే ఇస్తున్నారు. అండ్ ఫస్ట్ షిఫ్టింగ్ అంటే ఏంటిది, సెకండ్ షిఫ్టింగ్ అంటే ఏంటిది నేర్చుకోండి. అండ్ ఇన్వర్స్ లాప్లాస్ మీద ఒక ప్రాబ్లం, నార్మల్ లాప్లాస్ మీద ఒక ప్రాబ్లం అడుగుతారు. లాప్లాస్ ఇన్వర్స్ అండ్ లాప్లాస్ ఇన్ డీటెయిల్గా అంటే మన హౌ టు పాస్లో ఉంది. అండ్ మరి ఫోర్త్ యూనిట్ ఏం చదవాలి అని అంటే డీటెయిల్గా అంటే హౌ టు పాస్లో ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే ఫోర్త్ యూనిట్ 8, 9 కదా. ఆ 8, 9లో మీరు ఏం చేస్తారు అని అంటే నాకేమీ రాదు అన్న వాళ్ళు బట్ వదిలేయంది ఏంటి అని అంటే ఇర్రోటేషనల్ ఒకటి, సోలెనాయిడల్. ఈ సోలెనాయిడల్ ఇర్రోటేషనల్ మీద డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది మీ సప్లీలోనైతే. ఇక్కడ సోలెనాయిడల్ అడిగితే ఇక్కడ ఇర్రోటేషనల్ అడిగారు. ఓకే. అండ్ వీటితో పాటు డైరెక్షనల్ డెరివేటివ్ మీద 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పాను. అండ్ యాంగిల్ బిట్వీన్ సర్ఫేసెస్ మీద ఒక 4 డిఫరెంట్. అంటే ఒకటే నేర్చుకొని కొంతమంది పోస్ట్ చేశారు, అలా అనట్లేదు. ఏంటి అని అంటే 2 సర్ఫేసెస్ ఇచ్చి పాయింట్ ఇస్తే ఎలా చేయాలి, ఒక వెక్టర్ ఒక సర్ఫేస్ ఒక పాయింట్ ఇస్తే ఎలా చేయాలి, ఆర్ ఒక పాయింట్ ఒక సర్ఫేస్ వితౌట్ వెక్టర్ ఇస్తే ఎలా చేయాలి, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేస్తే షూర్ షార్ట్ 5 మార్క్స్ వస్తాయి. ఇర్రోటేషనల్, సోలెనాయిడల్, ఇంకా వెక్టర్ ఐడెంటిటీస్ అవి ఉన్నాయి విత్ ప్రూఫ్స్, అవి నేర్చుకోండి. మన ప్లేలిస్ట్లో ఆల్మోస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయినవి ఉన్నాయి. అండ్ లేటెస్ట్ సిరీస్లో నేను ఇప్పుడు జస్ట్ ఈ వీడియోకి ముందే ఇర్రోటేషనల్, సోలెనాయిడల్ మెంబర్షిప్లో పోస్ట్ చేశాను. 2024, 2023 ప్రీవియస్ ఆన్సర్స్ అవి చెక్ చేసుకోండి. కంపల్సరీ ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి, పక్కా పాస్ అవుతారు. అండ్ వీటితో పాటు ఏంటి అని అంటే లాస్ట్ యూనిట్ వచ్చేసి మీరు చెప్పేది ఏంటి మేడం నాకు తెలుసు అంటారు, గాస్, గ్రీన్స్, స్టోక్స్, అంతే కదా. మరి ఈ గాస్, గ్రీన్స్, స్టోక్స్ రావాలి అని అంటే నీకు లైన్ ఇంటిగ్రల్ అంటే ఏంటో తెలియాలి, సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే ఏంటో తెలియాలి, వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే ఏంటో తెలియాలి. వీటి మీద షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది 5 మార్క్స్. వీటికి ఒక షార్ట్ గా ఉన్నటువంటి గ్రీన్స్ కావచ్చు, గాస్ కావచ్చు, స్టోక్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ మాత్రం ఏబి బిట్లలో ఒకటే బిట్ ఇస్తారు, 10 మార్క్స్ లాంగ్ క్వశ్చన్, గ్రీన్, గాస్, స్టోక్ ఏదైనా అడగొచ్చు. రెండే చదువుకొని పోతే మేడం ఇక్కడ ఒకటి వస్తుంది అని అంటే నువ్వు చేయకపోవచ్చు కదా. బట్ ఇవి చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెయ్యాలంటే లైన్, వాల్యూమ్, సర్ఫేస్ కి అసలు ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ అని చాలా చాలా క్లియర్ వీడియోస్లో 18 to 20 వీడియోస్ ఉన్నాయండి మనకి. వెక్టర్ ఇంటిగ్రేషన్ అవి పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. అందులో గాస్, గ్రీన్స్, స్టోక్స్ అనేవి కూడా ప్రీవియస్ ఇయర్ అడిగినవే చెప్పాను. ప్రాబ్లమ్స్ బై హార్ట్ చేయడం కాదు, దాని ప్రాసెస్ ఏంటో నేర్చుకోండి. ఎలా ఇస్తే మేడం ఎలా తీసుకుంది, ఎలా సాల్వ్ చేసింది, గ్రీన్స్ అంటే ఏంటిది, గాస్ అంటే ఏంటిది, అంటే వాల్యూమ్ సర్ఫేస్ కుంటుందా, లైన్ సర్ఫేస్ కుంటుందా, ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేస్తారు. ఇది అప్లికేషన్ ఓరియంటెడ్ స్టడీ. బీటెక్ అంటే ఇంటర్మీడియట్ లాగా 15 క్వశ్చన్స్ తీసుకొని అవే చదివి అవే పాస్ అవుతామని ఏమి ఉండదండి. కాబట్టి అప్లికేషన్ ఓరియంటెడ్ నేర్చుకోండి బేటా, పక్కా పాస్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.